హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన తెలుగువారి ఇళ్లలో ఫెస్టివల్ పండగ అనగానే మొదట మనకు గుర్తొచ్చేది స్వీట్, ఆ తర్వాత పులిహార. అందులోనూ త్వరగా అయిపోవాలంటే మనం నిమ్మకాయ పులిహార ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మనకు పండగలకు టైం ఉండదు కాబట్టి. పండగ టైంలో మనకి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లెమన్ రైస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. మరి లెమన్ రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ పులిహార మనకి చాలా టేస్టీగా రావాలి అన్న కొన్ని చిన్న టిప్స్ పాటించినట్లయితే మీరు కూడా చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చండి. మరి అది మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనండి, ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ టిప్ అయితే చెప్తున్నానండి. ముందుగా మనం రైస్ని ఒక 1 అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత రైస్ని ఉడికించేటప్పుడు కంపల్సరీ మీరు ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉడికించినట్లయితే రైస్ అతుక్కోకుండా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ మనం రైస్ని గంజి వార్చాలండి. అప్పుడే మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ నేనైతే గిద్దె గ్లాస్తో 5 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. చూడండి, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టి ఆయిల్ వేసి రైస్ని ఉడికించి గంజి వార్చుకోండి. ఇప్పుడు సెకండ్ టిప్ చెప్తున్నానండి. మీరు రైస్ని బట్టి క్వాంటిటీ అనేది పులుపు మీరు కరెక్ట్గా తీసుకోండి. అది నిమ్మకాయ అయినా చింతపండు అయినా. ఇక్కడ నేను మీడియం సైజు నిమ్మకాయలు 4 తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఆ రసం అంతా పిండుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల వరకు సాల్ట్ తీసుకొని నిమ్మరసంలో వేసుకొని కొంచెం కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే కలుపుతూ ఉండండి. సాల్ట్ అనేది మనకు కొంచెం కరిగిపోతుంది. ఇప్పుడు ఆ నిమ్మరసం నుంచి సీడ్స్ వేరు చేసుకొని ముందుగానే ఉడికించుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు అదంతా రైస్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ వరకు కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. రైస్ని ఎక్కువగా ఫోర్స్గా అయితే కలపొద్దండి. లైట్గా 2 సెకండ్స్ కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొంచెం ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత రైస్కి తగిన క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలండి. ఎప్పుడు తక్కువ తీసుకున్నారంటే మీకు పులిహోర అనేది అంత టేస్ట్ బాగుండదు. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆవాలు తీసుకోవాలండి. పోపు దినుసుల్లో ఎక్కువగా ఆవాలు తీసుకోవాలి. పులిహోరలో ఆవాలు బాగా కనిపించాలి. అప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని సిమ్లో పెట్టి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టానికి తగినట్లుగా పల్లీలు వేసుకోండి. ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేను చాలా తక్కువ యాడ్ చేశానండి. అవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. నేను 4 ఎండుమిర్చి విరగొట్టి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని ఒక 2 సెకండ్స్ వరకు వేయించుకోవాలి. ఇది మీరు స్టవ్ని సిమ్లో ఉంచే చేయాలండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ మనకి బాగా యాడ్ అవుతాయి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ఇంగువ, 1/2 స్పూను పసుపు వేసుకొని ఒక 2 సెకండ్స్ అలా కలిపి వేయించుకోవాలి. అంతేనండి, మనకు పోపు అనేది రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ జీడిపప్పు ఇంకా మీ ఇష్టానికి తగినట్లు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పోపుని మనం ముందుగానే నిమ్మరసం కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నానండి. పులిహారలో చాలామంది క్యారెట్, కొత్తిమీర వేస్తూ ఉంటారు. వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి రైస్ ఎక్కువ స్టాక్ ఉండదు. సో అవి యాడ్ చేసుకోకపోవడమే మంచిది. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకొని అది అప్పటికప్పుడు తినడానికి బాగుంటుందండి. కొంచెం సేపటి తర్వాత అది టేస్ట్ అనేది మారిపోతుంది. ఇది నా ఒపీనియన్. ఎప్పటి నుంచో మన తెలుగువారి ఇళ్లలో ఈ పద్ధతే మన పెద్దవాళ్ళు కానీ పాతకాలం నుంచి మన అమ్మమ్మ వాళ్ళు కానీ చేస్తూ ఉంటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి.